మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మేషరాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సో కార్తీక మాసం, నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుంది, ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దాని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ఏదైతే ద్వాదశ రాశిలో మేషరాశి ఏదైతే ఉందో, మేషరాశి తొలి రాశి కాదు, అలా కాదు. చక్రం అనేది రాసులది రౌండ్గా ఉంటుంది, వీళ్ళు స్క్వైర్గా చూపిస్తున్నారు, రౌండ్ ఉంటుంది. కాబట్టి గ్రహాలు రాసులు అన్నీ కూడా స్క్వైర్గా ఉండవు, రౌండ్గానే ఉంటాయి. కాకపోతే మేషరాశి అనేది మొదటి రాశి అంతే. కాకపోతే మేషరాశి అనేది ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి శని, అలానే గురువు మారాడు. గురువు కర్కట రాశికి వచ్చాడు, 4వ స్థానంలో నుంచి 4వ స్థానంలో 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనం గ్రహాలు కనుక సానుకూలంగా ఉండేలా చూసుకున్నట్టయితే కనుక ఈ మేషరాశి వారికి ఒకటైతే గుర్తొస్తుంది. ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విషయం, ఇంకా నేను చేయలేను, ఇంక నేను నా వల్ల కాదులే, అయిపోయింది, ఇంక నా పని అయిపోయింది అనుకునేటువంటి విషయం, ఏదైతే కోల్పోయాను ఇంకా నాకు జతగదు, ఇంకా నేను ఇంతకన్నా సాధించేది ఏం లేదు అనుకునేటువంటి కూలబడిపోయేటువంటి తత్వము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నవంబర్ మాసం 2025 సంవత్సరంలో మళ్ళీ వారి చెంతకే చేరేలా కనిపిస్తున్నాయి. అది మాత్రం మేషరాశి వారికి ఒక బూస్టింగ్ అనుకోవచ్చు. బూస్ట్ తాగలేని వాళ్ళకి హార్లిక్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక ఖచ్చితంగా వారు ఏదైతే కోల్పోయినారో అవన్నీ కూడా సానుకూల పడుతున్నాయి. ఎందుకు అంటే గ్రహాల సానుకూలత కర్కాటకంలో వచ్చేసి గురువు ఉండడం, సింహంలో కేతు ఉండడం, అలానే ఇక్కడ మేషరాశిలో వచ్చేటప్పటికి శుక్రుడు ఉండటం, అలానే తులారాశిలో బుధుడితో పాటు కుజుడు బుధుడు ఉండడం, అందులోనూ కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఉండడం, ఇలాగా మీనరాశిలో శని భగవానుడు. ఇవన్నీ కూడా వీరికి సానుకూలపరిచేటువంటి వాతావరణం. ముఖ్యంగా బుధుని యొక్క అశుభ దృష్టి తీసేసి శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఏర్పడింది. శుక్రుడు కూడా కన్యలో ఉన్నాడు కాబట్టి వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది. కన్య నుంచి తులాకి వెళ్తున్నాడు. తులాకి వెళ్ళిన తర్వాత వీరికి ఇంకా సానుకూలపడేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి అంటే స్త్రీ నుంచి ఆదాయ వనరుల, పురుషుడి నుంచి ఆదాయ వనరులు, అంటే వేరే రాశి వారికి వీరి నుంచి ఆదాయ వనరులు అనేది వస్తాయి. అదేంటి మేమే కోల్పోయాం, మేము ఎక్కడి నుంచి వస్తామంటారు. అదే వీరికి కోల్పోయింది కూడా వస్తాయి అని ఇక్కడ నమ్మొచ్చు. వీరికి అంటే వీరికి వస్తేనే కదా వీరికి ఇంకోళ్ళకి ఇచ్చేది. కాబట్టి ఈ నవంబర్ మాసంలో వీరికి వస్తే వీరి నుంచి ఇంకోళ్ళకి కూడా ఆదాయ వనరులు సృష్టించబడతాయి. కోల్పోయిన బంధాలు కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అంటే మీరు అనుకోవడం ఇప్పుడు ఆదాయం అంటే డబ్బులు అనుకుంటున్నారా? బంధాలే. బంధాలు అనేది ఏర్పడితే ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకోవచ్చు. మనకి కోల్పోయింది అంటే ఆదాయం అంటే డబ్బులు కాదు, బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు, గొప్ప విషయాలు ఇవి. మన చుట్టూ మనుషులు ఉంటే ఆ ఫీలే వేరు. కాబట్టి ఏదైతే కోల్పోయినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వద్దు అనుకొని కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి నాకు మీరే కావాలంటారు. ఎందుకంటే మేషరాశి వారు అంత ఫేస్ టు ఫేస్గా, అంత జెన్యునిటీగా, అంత నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరు. కాకపోతే వీరికి కోపదాయతనం, ముక్కుసూటితనం, మొహమాటం ఉండదు. కాబట్టి వీరిని ఎవరు అంత దగ్గరగా చేసుకోరు. ఒకసారి మేషరాశి వాళ్ళు దగ్గర అయ్యారా ఇక దూరం అవ్వరు. ఒకవేళ అయ్యారా అంటే అది ఎదుటి వాళ్ళకి అదృష్టం లేనట్లు లెక్క. కాబట్టి అలాంటి మేషరాశి వారి దగ్గరికి కోల్పోయామని కోల్పోకుండా ఎవరు కూడా ఉంటే గనక వీరికి ఈ మాస మధ్యస్థరంలోనే వీరికి అన్ని కూడా దగ్గరే అవకాశం ఉంది. కాబట్టి వీరు మళ్ళీ వచ్చినవి బిల్డప్ పొంది నాకు వద్దని చెప్పేసి మళ్ళీ తాళ్ళు అనుకోకూడదు. వచ్చారు కదా, స్వీకరించి ఇంట్లో పంపించాలి అంతే. కాబట్టి అలాంటి అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఒకటి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు. ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉంటే ఇంట్లో పంపించకూడదు. అలానే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇరు వర్గాలు ఎవరైనా సరే రిలేషన్ కాపాడుకోవాలంటే కనుక ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు. చెడు వ్యసనాల జోలు వెళ్ళకూడదు. అలాంటి చేస్తే వీరికి అన్ని రకాల సానుకూలంగా పడుతుంది. మరొకటి వీరి దాంట్లో మరొకటి ఉంది. అది ఏంటంటే వ్యాపారం, పాల ఉత్పత్తులు, ఫ్యాన్సీ, కిరాణా లాంటి వ్యాపారాల్లో వీరికి నైపుణ్యం బాగా ఉంటుంది. పై స్థాయికి వెళ్తారు. అందులోనూ వస్త్రాల దుకాణం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. పచారీ షాప్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంది. ఇలాంటి వాటిల్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసినా, ఇలాంటి వాటిని స్థాపించినా, మొదలు పెట్టాలనుకున్నా ఈ మాసంలో 15వ తారీఖు లోపు వీరు ప్రయత్నం చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అయ్యేదానికి ముందుగా లోన్ రావడం కానీ ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఎప్పుడో చేసిన తప్పులు ఈరోజు బాధపడి ఇప్పుడు వచ్చేటువంటి వనరుల్ని కాలు దన్నుకోవద్దు. ఇది నేను ఇచ్చేటువంటి గొప్ప సలహా వీరకని చెప్పొచ్చు.
ఎందుకంటే ఒక సలహా వీరిని మార్చేస్తుంది, ఒక ఐడియా కాదు సలహా మారుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ఆ రకమైనటువంటి సానుకూలంగా పడేటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇకపోతే రాజకీయ రంగంలోకి వెళ్ళాలన్నా, సినీ రంగాలకు వెళ్ళాలన్నా, వేరే ఇంకే సంస్థలను ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది. వీరికి ఏదైతే కోల్పోతున్నారో అవన్నీ కూడా చెంతకి చేరేలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. కాకపోతే నా సలహా ఒకటే, వ్యసనాల జోలి వెళ్ళొద్దు, చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు, ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు, అక్రమ సంబంధాలు లాంటి జోలికి వెళ్ళకూడదు. ఒక భార్య ఒక భర్త లాగా ఉండాలి, ఒకటే మాట ఒకటే బాణం లాగా ఉండాలి. అప్పుడే వీరి జీవితంలో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే జంతు వ్యాపారాలు కూడా వీరికి బాగుంటాయి. మేకల్ని పొంచేదానికి, పందుల్ని మేపేదానికి, కోళ్ళని పెంచేదానికి, పావురాలను పోషించుకునేదానికి ఇలాంటి వ్యాపారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్వేరియం లాంటి షాప్స్ కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా వెజిటబుల్ ల్యాండ్స్ వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వదిలేసి ఇలాంటి వాటిల్లో వ్యాపారాలు చేసుకొని దినదిన అభివృద్ధి అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అందులోనూ ముఖ్యంగా జాబులో వెసులుబాటు కావాలంటే కూడా వీరికి ఈ మాసం చాలా బాగానే ఉంది. కానీ 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఈలోపు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. గురుగారు, ఇప్పుడు గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది. సో ఎంత చెప్పినా కూడా కొంతమంది అంటూ ఉంటారు, గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, అయినా కూడా మా జీవితం ఇలా లేదు, మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే, జాతకం అనేది వేరు. జాతకానికి ఈ రోజు కలియుగం చూసేదానికి పనికిరాదు. త్రేతాయుగం ద్రౌపయుగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవుల దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి, ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి, ఈజీ మనీ కావాలి, కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి. అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, భార్యాభర్తల మధ్య దూరం చేయడం కానివ్వండి, ఈ యొక్క చాతబళ్ళు, ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి ఇలాంటి యక్షిణి విద్యలు చాలా ఉన్నాయి. ధూపవతి, స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి. ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు. జాతకంలో అవన్నీ ఉండవండి. జాతకంలో నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, వాటికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేస్తుంటేనో పరిహారం పోతుంది, తర్వాత బాగుపడతారని చెప్తారు. అలాంటి కాదండి. మనకి ఏదైనా అనేజీ ఉంది, కట్టుదిట్టంగా ఉంది, మనకి ఏ పని అవ్వట్లేదు, మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు, ఆకలి అవ్వట్లేదు, మైండ్ బాగలేదు, ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరం అవుతున్నారు, ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు. ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు, మన దగ్గర వారే, మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజును పట్టేసి నాకేదో గురువుగారు చెప్పారు, జాతకం బాగుందన్నాడు, రేపటి రోజున బాగుందంటే అది ఆశ అంతే, కోరిక. అది కాదు. మనకి జాతకం బాగుందనేది, మన టైం బాగాలేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం తప్పితే దేనికి పనికిరావు. కాబట్టి మనకి ఏదో జరుగుతుంది, దాన్ని గమనించుకోవాలి. మనలో ఉన్న సింప్టమ్స్ ఏదో నడుస్తుంది, కష్టపడి తత్వం ఉంటే నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకేదో జరిగిందని అర్థం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మంచివాడు అంటే ఎవరు లేరు. కాబట్టి మనకి ఏం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి. కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి, అవి వాడి పని చేసుకుంటే మనకి ఏం జరిగిందో గమనించుకొని ముందుకు వెళ్తే కనుక మనకి నా దగ్గర రానవసరం. సమీప దూరంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి. ఇక లేదు గురువు గారు మరి ఇంత చెప్పారు, మరి గుర్తు చేశారు మాకు, మరి మీకే సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము, మనకి సంప్రదించవచ్చు. అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం. కాబట్టి మన వద్ద వారికి చెంతకే చేర్చడానికి ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు. అలానే ఇలాంటి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి దూరంగా ఉండాలి, ఎవరికి చేయించకండి. అలాగే ఏదైనా మీ మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి, అవి జాతకాల్లో ఉండవు, జాతకాలకు సంబంధించింది కాదు. ఒక కామెంట్ పెట్టేస్తారు, గురువు గారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు, అసలు ఇటు జాతకం చూపించుకున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా, ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను, నా కోసం నేను చేయట్లేదు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు. ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి, గమనించుకోవాలి. గమనించుకొని అవి తీసేసుకున్నట్టయితేనే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం. చెడు ఉంది, మంచి ఉంది, మంచి రూట్ వెళ్ళండి, బాగుపడండి. అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము, భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత, బరువు, డబ్బు అంతే బాగుందని చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం, అట్రాక్షన్ ఉంటుందేమో, కంఫర్టబిలిటీ ఉంటుంది, దానివల్ల నాశనం అయిపోయినటువంటి జీవితాలు. భర్తని మార్చుకోవాలి, భార్య మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసి మార్చేస్తారు. ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు. ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ రోజున పిల్లల్ని పట్టుకోకుండా, భర్తను పట్టుకోకుండా, భార్యని పట్టుకోకుండా ఎటువల్ల చెట్టుకోలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి రాసులు, జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు, స్థితిగతులు, లేకపోతే దశాంత దశలు ఎక్కడికి పోవు.
ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ మనకి ఏదో జరుగుతుందబ్బా, ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే రాదు, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు, ఎఫ్ఐఆర్స్, ఆర్థికం లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏమైపోతున్నారు వీళ్ళంతా, ఏం జరుగుతుంది ఎక్కడంతా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది, ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది. కాబట్టి గురువుని సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా. ప్రమోషన్లు రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా కాస్త 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీల ఒక తాన్ని చూసినట్టు కనుక రెండు ముఖ్యంగా చెప్పాలి అబ్బాయి వీళ్ళకి. ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, కొలీగ్స్ ఉన్నారో ప్రాణంగా చూసుకుంటూ ఒక బాక్స్ తీసుకెళ్లి బాక్స్ లో తినమ్మ పెడతా అని చెప్పేసి అని వీరు తింటూ వారికి నోటుతో చేతులు తినిపిస్తారే, అలాంటి ఒకటే కంచం ఒకటే మంచం చెప్పుకునేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో ఇరికించబోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. ఇందులో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఎవరికి 50% రిజర్వేషన్ వచ్చినటువంటి స్త్రీలకి 70% రావాలని నా నినాదంతో ఉందో, వీరందరికీ కూడా మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఉండమ్మా బొట్టు పెడతా, ఉండమ్మా నోట్లో ముద్ద పెడతా అని కాకుండా దూరంగా పెట్టాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా వీరి దగ్గర తిని వీరికే కక్కేసి వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి స్త్రీలు ఉన్నారా పురుషులు ఉన్నారని చూడకండి. వారు ఎవరైనా, ఎంత ఫ్రెండ్స్ అయినా, ఎంత కొలీగ్స్ అయినా, ఎంత సేవ్లాస్ట్ అయినా మీకు ఖచ్చితంగా గొయ్యి తీస్తున్నారు మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మేషరాశి స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి, లేదా దెబ్బడిపోతారు. ఎక్కడో దగ్గర కాంట్రవర్సీ వస్తుంది, చివరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే దూరం చేసేసేయాలి. పూర్తిగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే ఉండాలి. ఇది వారికి చెప్పేటువంటి సలహా. రెండోది, వీరు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, అన్ని రకాలుగా బాగుండాలి, మాకు కూడా వెసులుబాటు కావాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే, పుట్టిన తర్వాత ఒక్కసారి పెళ్లి చేసుకునేవారైతే కనుక వారికి ఎంత వయసు వచ్చినా సరే మొదటిగా చేసుకునే పెళ్లికి మాత్రమే నేను చెప్తా. అలా వారికి గ్రహాలు కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు మారాడు. ముందు శుక్రుడు మారటం, గురువు మారటం, వీళ్ళకి కొంచెం గ్రహ బలం కొంచెం బాగుంది అనిపిస్తుంది. అలాగా భర్త ఏదైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని, భర్త ఏదైనా ఇబ్బంది పెట్టేసి, రాచి రంపాన పెట్టి ఈ బయటికి వెళ్ళిపోయేసి విడాకుల దాకా వెళ్ళినట్టు భర్త ఎవరైనా ఉంటే వారు మళ్ళీ పశ్చాత్తపడి మన కాళ్ళ వద్దకే వచ్చేలా ఉన్నాడు. తస్మా జాగ్రత్త స్త్రీలు, వాళ్ళని దగ్గర చేర్చుకోకండిక. వారు వెళ్ళిపోయినారు కాబట్టి పంపించేయాలి. మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుని మన దగ్గర చేర్చుకున్నావా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి పోయినోని పంపించేసేయండి, దగ్గర చేర్చుకోవద్దు. ఇది నేను ఇచ్చేటువంటి స్త్రీల సలహా. మరొకటి, ఇవన్నీ కూడా రాకుండా దినదిన అభివృద్ధి అయ్యేలాగా మీ వైపు ఎవరి కన్ను పడకుండా మీరంటూ ఒక అమ్మవారిలా బతకాలనుకుంటే గనక ఖచ్చితంగా ఒక రెమెడీ ఉంటుంది. ఇది స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి రెమెడీ. ఏమిటంటే తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, దాంతోపాటు ఎండుమిరపకాయలు, ఈ మూడు కూడా 7 ఎండుమిరపకాయలు తొడాలు తీయకుండా అవ్వక చిటుకుడు ఇవ్వ చిటుకుడు 7 ఎండుమిరపకాయలు తీసుకొని వారికి వారే తల చుట్టూ క్లాక్ వైజ్ గా దిష్టి తీసేసుకొని, అవన్నీ కూడా ఆ ఇంట్లో పెంక ఉంటుంది, ఇనప పెంకో లేకపోతేనో మూకుడు ఇలా ఉంటాయి, నూనె గిట్లని ఏమేయకుండా పొయ్యి మీద పెట్టేసి, స్టవ్ ముట్టించి పొయ్యి మీద పెట్టేసి ఆ హీట్ మీద దిష్టి తీసుకుని దాని మీద కాల్చాలి. దాని మీద కాల్చినట్టయితే కనుక అన్ని రకాల దిష్టి దోషాలే కాదు, మన మీద చెడు కన్ను కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకొని అవన్నీ కూడా తీసి పడేయాలి. కాల్చిన తర్వాత పొగగొని చెట్లు వేసేస్తే సరిపోతుంది. మరొకటి ఏంటంటే కనుక ఈ స్త్రీలు సుఖంగా ఉండేందుకు ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి నామం ఏదైనా సరే తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక వీరి జోలు ఏమీ రాదు, దినదిన అభివృద్ధి అవ్వచ్చు. ఏది స్త్రీలు. అలానే లోక కళ్యాణార్థం కోసం చెప్పు, స్త్రీ అనే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటే లోకం ప్రశాంతంగా ఉంటుంది. వీరికి ఆవేశం వస్తే లోకంలో భూకంపం వచ్చినట్టే. కాబట్టి ఎవరు కూడా చెప్తుంది ఏంటంటే స్త్రీలను ప్రశాంతంగా ఉంచండి. స్త్రీలను ప్రశాంతంగా ఉంచితే మనకు కూడా జీవన శైలి, జీవన ఆధారం కొనసాగుతుంది. ఇది అన్ని రాశులకి పనికొస్తుంది. అయితే ఇక మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా కలిసి వచ్చేటువంటిది ఏంటంటే కనుక రాజకీయ రంగం, సినీ రంగం, ఈ రెండు కూడా ఇద్దరికి కలిసి వస్తాయి. ఇక కొత్తగా ఏదైనా బోటిక్ లాంటి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో కూడా కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. కానీ వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బులకి పెట్టుకోవాలి తప్పితే బయట ఎక్కడో అప్పు తీసుకొచ్చి మాత్రం వ్యాపారాలు చేయకూడదు. పార్ట్నర్షిప్ వ్యాపారం అసలుకే చేయకూడదు. ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకోకూడదు. అక్రమ సంబంధాలన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఇక నిరుద్యోగులకైతే మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ 19వ తారీఖు తర్వాత 19వ తారీఖు లోపు లేదా 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయవచ్చు. డబ్బు ఆదాయ వనరులు సృష్టించబడతాయి వీరికి. ఎక్కడైనా అప్పు ఇచ్చుంటే కనుక అడక్కండి. ఈ మాసంలో వస్తే తీసుకోండి, ఈ మాసంలో డబ్బులు అడగకూడదు. ఎప్పుడో చేసినటువంటి
పాపకార్యాలకి ఎప్పుడు చేసినప్పుడు పాపకార్యాలు నిర్వర్తించే వాళ్ళకి సపోర్టింగ్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైనా మేషరాశిలో ఉంటే ఈ రోజు బాధపడుతూ ఉంటారు. కానీ బాధపడకండి, అయిపోయింది, పోయింది మళ్ళీ రాదు. కొత్త జీవితం, కొత్త లైఫ్ ని ఎదుర్కొనే దానికి ముందుకు వెళ్ళాలి కాబట్టి కొత్తగా కొనసాగించాలి. కొత్తగా ఏదైనా హాస్పిటల్ పెట్టాలన్నా, హాస్పిటల్ రంగాలు పెట్టాలన్నా, ఏదైనా నర్సుగా కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నవంబర్ మాసంలో బాగా అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టుకోకుండా కొనసాగితే గనక ఖచ్చితంగా దినదిన అభివృద్ధిలో ఉంటుంది. ఈ సంవత్సరంలో కలిసి వచ్చి రానటువంటి సంవత్సరంలో అన్నింటిలో మేధావులుగా గాను, డబ్బు సంపాదించుకునేటువంటి వనరులుగాను, జమీందారులాగా బ్రతకాలంటే ఈ నవంబర్ మాసంలో తొలి అడుగు అనేది వేస్తే చాలా బాగుంటుంది. ఇక చివరిగా గురుగారు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? దూర ప్రయాణం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. కాకపోతే వీరిలో దూర ప్రయాణం చేసేప్పుడు బద్ధకం ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో శని ఉన్నాడు. దూర ప్రయాణం చేసేప్పుడు వెళ్దాంలే అంటే నత్త ఉంటుంది కదా, నత్తది మీకు తెలుసా? నత్తను ఇంకోటి ఉంటుంది ఏదో పక్కన, రెండు కలిసి వెళ్తూ ఉంటాయి అనమాట. పందెం పెట్టుకొని పోటాపోటీగా వెళ్తూ ఉంటే నత్త ఆగిపోతుంది, తాబేలు ఆగిపోతుంటుంది, నత్త వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది సమ్ స్టోరీ ఉండిద్ది. అయితే ఇలాగ వీళ్ళకి నత్త నడక నడిచేటువంటి ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి వీరు ఓన్గా డిజైన్ చేసుకునేటువంటి ప్రయాణాలు కాకుండా ఏదైనా బస్సులోనో, ట్రైన్లోనో, ఈరోజు హెవీ ఫాస్ట్ వెళ్ళే చాలా ఉన్నాయి వాహనాలు, వాటిల్లో వెళ్తే సరిపోతుంది. ఓన్గా డ్రైవింగ్ చేసుకుని వెళ్తే కనుక కొంత అనేజీ ఆరోగ్య సమస్య వచ్చేలాగైతే కనపడుతుంది. యాక్సిడెంట్ అట్లాంటివి ఏం లేవు, కానీ ఆరోగ్య సమస్య ఎక్కువగా అనేజీ పోతారు అన్నమాట. కొంచెం దూరం నడవని ఆవేశపడటము, కొంచెం దూరం నడవని తెలాని పెట్టడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఆరోగ్య సమస్యలు. కాబట్టి ప్రయాణాలు చేస్తే అనేజీ ఉంటుంది, మోషన్ ప్రాబ్లం ఉంటుంది, వాంతింగ్ ట్రబుల్స్ ఉంటుంది. దానికని చెప్పి ఏదో వైరస్ అనుకుంటారు, కాదు. అది మామూలుగానే వీరికి జాతక ప్రకారంగా కూడా కనపడుతుంది. కొన్ని రాశుల్లో ఉన్నదే, అందులో మేషరాశి వారికి అయితే కనపడుతుంది. 2-3 రోజులు అయితే తప్పదు. అది 7-8 తారీఖుల నుంచి 10-12 తారీఖు వరకు అయితే కనిపిస్తుంది. అది ఎక్కడో ఏదో ఉద్యోగం ఉందని, ఎక్కడో ఏదో వ్యాపారం పెడదామని కాస్త ప్రలోభాలకు గురి చేసి మోసాలకి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, వేరే వాళ్ళు వీళ్ళు అట్రాక్ట్ చేసేదానికి. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మేషరాశి వారు కాబట్టి ఆటోమేటిక్ వీళ్ళకి ఎంతైతే కోపం ఉంటుందో అంత మంచివారు వీళ్ళు. వీరి కోపం ఎక్కువే, మంచితనం ఎక్కువే. వీరి కోపాన్ని జనం చూస్తారు, మంచితనం అనేది చాలా తక్కువ మంది చూస్తారు. కానీ వీరు ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. వీళ్ళని ఈజీగా నమ్మేయచ్చు, వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు ఎవరైనా సరే. కాబట్టి వీరు అంత ఇదిగా ఉంటారు. కాబట్టి అందరూ మంచి అనుకుంటారు, మనలానే ఉంటారు అందరూ అనుకుని మోసపోతారు తప్పితే ఎవరిని నమ్మకూడదు. ఏజెంట్లని, బ్రోకర్లని, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టేసి ఇబ్బంది పడకూడదు, అప్పులు తీసుకురాకూడదు, అప్పు ఇవ్వకూడదు. వీరి చేతి నుంచి ఇస్తే ఎదుటి వాళ్ళందరూ బాగుపడతారు, కానీ వీరు మాత్రం అడుగట్టిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఇచ్చారా అంటే వదిలేయండి. బోనీగా 10 రూపాయలు ఇచ్చారు వదిలేయాలి, ఎక్కువ డబ్బులు అలా ఇస్తే కనుక మేషరాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీఠ కాకుండా పితృదోష కూడా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఉంటేనే వీరికి పని అనేది అవుతుంది. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు, దైవారాధన వీళ్ళకి బాగా సూట్ అవుతాయి? ఖచ్చితంగా వీరికి ఏంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆరాధన కావాలి. కానీ దాంతోపాటు గురుగారు మరి ఇంత చెప్పారు కదా, మరి మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు మన దగ్గర వస్తువులు వాడిన వాడికి ఎలా ఉంటుంది, వస్తువులు వాడిన వాళ్ళకి ఎలా ఉంటుంది, మనతో మాట్లాడిన వాడికి ఎలా ఉంటుంది, అసలు ఏంటి పరిస్థితి, మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీరలేదు మీరే చూస్తూ ఉన్నారు అందరినూ. దాంతోపాటు మన దగ్గర కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి సరస్వైన ధరలను వారి వద్దకి చెంతకి చేర్చబడేటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని అయితే మనం ఈరోజు మాట్లాడుకున్న అయితే కనుక వారికి ఈ యొక్క ఆరావళి కాటుక మనకన్నా గొప్పగా తెలుసు మన ప్రేక్షకులకి ఆరావళి కాటుక ఎలా పనిచేస్తుంది అనేది. ఈ ఆరావళి కాటుక ధరించుకోవడం వల్ల పిల్లల్లోనూ పిల్లల్లోనూ ఎదుగుదల, నరదీసి నరఘోష పోతుంది, ఆర్థిక వనరులు ఏర్పడతాయి, ఏదైనా చిన్న నెగిటివ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోయేది అనుకుంటుంది. మగవారి అయితే కనుక తలకి కాలికి రాసుకోవాలి, ఆడవారి పిల్లలు అయితే కంటికి రాసుకోవచ్చు ఈ కాటుక. దాంతోపాటు అత్తరు దెయ్యాలు భూతాలే కాదు, ఆర్థిక వనరుల్ని సృష్టించది, మన వాళ్ళు ఎవరు తన వాళ్ళు ఎవరు అనేది మనకి నైపుణ్యం తీసుకొస్తుంది. ఈ యొక్క సెంటు అత్తరు ఇది రాసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దాంతోపాటు రోజ్ వాటర్, ఈ యొక్క రోజ్ వాటర్ ఈ రోజ్ వాటర్ని మనం ప్రతిరోజు అప్లై చేసుకుంటే, ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మనకు మంచి గ్లో వస్తుంది, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం. మన ఫేస్లో నెగిటివిటీస్ ఉంటే కూడా అవన్నీ అవలక్షణాలు అన్నీ వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఫుడ్లో వేసుకుంటే మన స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ మంత్రోచ్చారణ చేసి చాలా పవర్ఫుల్తో ఉంటాయి అనమాట. దీంతో పాటు సెంట్ కాదు ఇది సోపు. ఈ యొక్క సోపు ప్రతిరోజు అప్లై చేసుకుంటే మన భర్తని ఎవరు దూరం చేస్తున్నారు, భార్యని ఎవరు దూరం చేస్తున్నారు అనుకున్న అందరికీ ఈ సోప్ అప్లై చేయించండి. ఖచ్చితంగా మీ వైపు వస్తారు, ప్రేమానురాగాలు పెరిగిపోతాయి, ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళరు అప్పుడు. అలాంటిది ఉంటుంది. కాబట్టి ఎవరి మీద కన్నేస్తున్నది అంటే కనుక వాళ్ళందరూ పటాపంచలేదానికి మరుగు ముందు పెట్టే తరం అంటే పోతుంది ఈ యొక్క సోప్ వాడితే. తర్వాత ఇది హెయిర్ ఆయిల్, ఎవరో మరుగు ముందు రాశారు, ఈ మరుగు ముందు పెట్టేశారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల, వాడించడం వల్ల మన మీద జరిగినటువంటి నెగిటివిటీ, అష్టదిబ్బందని ఇవన్నీ కూడా వెళ్ళిపోయేదానికి పనిచేస్తుంది. ఇకపోతే ఇది షాంపూ.
ఈ షాంపూ యూస్ చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ వస్తుందని కాదు. మనకి ఏదైనా నెగిటివిటీ ఉంటే ఆ నెగిటివిటీ పోయేదానికి మనకి మైగ్రేన్, వన్ సైడ్ హెడేక్స్, అసలు ఏమవుతుందో తెలియట్లేదు, నా బ్రెయిన్ పని చేయట్లేదు, నా మైండ్ పని చేయట్లేదు, కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు, అసలు ఏం చేద్దాం అర్థం కావట్లేదు, అసలు పని అయిపోయింది, ఒక పని అవ్వట్లేదు, అందరూ దూరమే రారు, షాంపూ వాడుకోవాలి, అందరి దగ్గర అవుతారు. దాంతోపాటు మరి వాళ్ళందరూ పాజిటివ్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏ రంగంలో ముందుకు రావాలి కదా, వారికి వారి సమస్యను బట్టి ఉంగరం ఉంటుంది, ఏ ఉంగరంలో స్టోన్ మారుతుంది, వాళ్ళ సమస్యను బట్టి, వారి ఏజ్ని బట్టి, వారి పరిష్కారం బట్టి ఉంటుంది. దీంతో పాటు దీని లోపల యంత్రాలు ఉంటాయి 3. ఈ యంత్రాలు మనకి మంచిగా జరగడానికి, చెడు జరిగింది పోయేదానికి, మనం ఎదిగడానికి పనిచేస్తుంది. ఎవరైనా చెడు చేపిస్తాడో మన దగ్గర రాధిక, ఇది కట్టుదిట్టంగా ఉంటుంది, అష్టదిబ్బందిగా ఉంటుంది అనమాట. ఇది మనకి పవర్ ఉంటుంది ఈ యొక్క ఉంగరం. దీంతో పాటు ఇక ఆల్రెడీ హిప్నోటైజం జరిగిపోయింది, చదవడం జరిగిపోయింది, నాకు కట్టుదిట్టంగా కట్లు వేసేస్తారు అనుకుంటే వారందరికీ కూడా అష్టదిబ్బంది ములిపిది. ఈ యొక్క వాటర్లో వేసుకొని కాచుకొని ఆ వాటర్ని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో కనుక వేసుకొని కనుక స్నానం చేస్తే మనం ఏదో జరిగినటువంటి చెడు క్రియలన్నీ కూడా పటాపంచలేకపోతే గ్రహాల సానుకూలత కూడా బాగుంటుంది. ఇక ఇంటికి ఇది ఒక ఇది ఇంటికి వచ్చేసి అష్టదిబ్బందుల ముడుపు. ఈ అష్టదిబ్బందుల ముడుపు వచ్చేసి మనకి సింహద్వారాన్ని కట్టుకోవాలి, లోపల విలువైపుని కట్టుకోవచ్చు. ఇది కట్టుకునేది మన ఇంటికి ఏదైనా చేతబడి చేయించినా, మనం అంటే పడని వాళ్ళు, మనం ఇష్టం లేని మన శత్రుత్వాలంతా కూడా మనకి చెడు ప్రయోగాలు జరిగినా కూడా అదంతా కూడా వెళ్ళిపోతుంది. దీంతో పాటు మాయాజల్, ఈ యొక్క మాయాజల్ అనేది వ్యాపార సంస్థలో పెట్టుకునే దాన్ని పనిచేస్తుంది. మాయాజల్ ఇది వ్యాపార సంస్థ పెట్టుకుని వ్యాపారానికి నరదిష్టి, నరఘోష అన్నితో కూడా పటాపంచలేకపోతాయి ఈ యొక్క మాయాజల్ ధరిస్తే. ఇక వీటితో పాటు మాలలు, ఇది వైజయంతి మాల. ఇది వైజయంతి మాల, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఈ వైజయంతి మాల వేసుకుంటే భార్యాభర్త దూరమైనా, పిల్లలు దూరమైనా కూడా మన మీద ప్రేమ అనురాగాలు వచ్చేందుకు వైజయంతి మాల ఒరిజినల్ సీడ్ ఇది ధరించుకోవచ్చు. దీంతో పాటు ఇది కియామాల. ఇది కియామాల దెయ్యాల భూతాలు దగ్గర రానికుండా, నరదిష్టి నరకోశం దగ్గర రాకుండా పిల్లలు, పెద్దలు, ఆడవారు, పురుషులు అందరూ ధరించుకోవచ్చు. ఇది ఆదాయ వనరులు కూడా సృష్టించబడతాయి. దీంతో పాటు తులసి మాల. ఈ తులసి మాల ధరించుకోవడం ఆర్థికంగా ముందుకు వెళ్తాము, అలానే ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తాము. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అందరూ మనం మంచిగా దగ్గరికి వెళ్ళేదాకా ఉంటుంది, మనం అంటే గొప్ప విషయాన్ని తెలుసుకునే దానికి ఉంటుంది ఈ ఒక తులసి మాల. ఇకపోతే స్ఫటిక. ఈ స్ఫటిక మాల ధరించుకోవడం వల్ల ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వటము, ఎక్కువగా ఆలోచించడం లాంటివి తగ్గుతాయి. మనకి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతే ఫేస్ గ్లో వస్తుంది, వ్యాపారంలో ముందుకు వెళ్ళేదానికి బాగుంటుంది. ఇది కోపం తగ్గుతుంది, అన్ని బాగుంటాయి. ఇంకా ఈ వస్తువులే కాదు, మన వద్ద ఇంకా చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. అలానే ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఎట్లాంటి వస్తువు కావాలి, ఏ సమస్య ఉంది, వారికి సమస్యను బట్టి పరిష్కార మార్గాలు దొరుకుతాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా గురుగారు మాకేం అర్థం కావట్లేదు ఆయన, ఏం చేయాలి తెలియట్లేదు, మాకు ఇలా అవుతుంది పరిస్థితి అనుకుంటే ఈ వస్తువులు ఇస్తాము. ఇక దేవుని యొక్క ధ్యానం కూడా కావాలి మనకి, కాబట్టి దానికి ఏం చేద్దాం అనుకుంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవధాన్యాలు మనం తలుచుకొని ఏదైనా కోరిక ఉందా, ఏదైనా చెడు ఉందా, మనకంతా పోవాలని చెప్పేసి నవధాన్యాలు, నవగ్రహాలు మేము ఇలా పోసుకుంటూ నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు ఉదయం సమయంలో శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేసుకు ఉండాలి. స్నానం చేయాలి, ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు, ఈ వారమే కాదు ఎన్ని వారాలను చేసుకోవచ్చు. ఇది మీకు అన్లిమిటెడ్ అనమాట. 11, 9 ప్రదక్షిణలు మినిమం చేయాలి. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా సానుకూల వాతావరణం మీకు లభిస్తుంది. ఎవరికైనా సరే ఒక 2-3కి అడుక్కునే వారికి బనానా పళ్ళు 2 వేలు ఒకటి ఎప్పుడు దానం ఇవ్వకూడదు. 2 పళ్ళు చొప్పున ఎవరికైనా దానం ఇస్తే కూడా ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం కూడా చేసేదానికి అవకాశం ఉంది అరటిపళ్ళు దానం ఇవ్వడం ద్వారా. ఇంకా ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటూ దేవుని యొక్క ధ్యానం చేసుకుంటూ కనుక ఈ యొక్క మేషరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యే 2వ సంవత్సరానికి వెళ్ళాలి, మనం మనసు వచ్చే సంవత్సరానికి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో ఈ నవంబర్ మాసం చాలా గొప్ప మాసం. అందులో ప్రతి రాశి వారికి ఒక్కో మాసం కలిసి వస్తుంది, కానీ మేషరాశి వారికి నవంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేసుకొని అన్ని రకాల సానుకూల గ్రహాలన్నీ మీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి చెప్పినట్టు రంగాలు అందులో ముందుకు అలాంటి చిన్న పరిహారాలు ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. అలాగా చేసుకుని ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసుకుని మా మొత్తం మీరు అదృష్టవంతులు అని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.